చూడ్డానికి పైన మాత్రమే పెద్ద మనిషి. ఎట్లా అంటే ఒక సైకో సార్. కుల పిచ్చి, ఆడోళ్ళ పిచ్చి, అన్ని రకాలుగా. నా గెస్ట్ హౌస్కి వచ్చి పడుకుంటేనే నీకు జీతం ఇస్తా, డ్యూటీ ఇస్తా, లేకపోతే లేదు సార్. భుజం మీద చెయ్యేసి ఇట్లా పిసుకుతాడు సార్. ఆడోళ్ళు రొట్టెలు తిని గట్టిగా ఉంటారు, పొట్టిగా గట్టిగా ఉన్నావు, నీ దగ్గర పడుకుంటే ఎంత సుఖం వస్తుందో, నీ మూతి మీద మచ్చ బాగుంది. ఇవ్వా సార్ ఆయన మాట్లాడే మాటలు? నాలాంటి కూతురు లేదు ఆయనకు. నేను కులం తక్కువ పుట్టడం నా తప్పు కాదు సార్. ఏ గుళ్ళ సార్ నేను ఎవరికన్నా ఏం చేసిన సార్? నేను నా బతుకు బయటకు వచ్చి బతకడానికి వీళ్ళతో మా తప్పు కాదు సార్. ఇప్పుడు నాకు మా నాన్న ఉంటేనో, మా అన్న ఉంటేనో, నా భర్త సరిగ్గా ఉంటేనో నేను పోయి చెప్పుకునేదాన్ని సార్. నాకు ఎవరు లేరు సార్. నాకు నా పిల్లలు తప్ప ఇంకెవరు లేరు. నేను ఆయన చెప్పినట్టు వినందుకు ఇవ్వాలి నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సార్. నా హస్బెండ్ కూడా నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఆయన బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్. అట్లనే ఇప్పుడు ఆయనకు అట్లయినప్పుడు నేను వదిలేలేను సార్. ఎందుకంటే వదిలేదు కూడా సార్, అది మన ధర్మం కూడా కాదు సార్. అటెండర్లను లోపల పంపించే టైంకి వస్తాడు. వాడిని ఎందుకు పంపించినావు అంటే వాడు నచ్చిందా నీకు? లేదా మనం ఆయన వచ్చే టైంకి బయట నిలబెట్టిన అనుకో, నీకు వాళ్ళు లైన్ వేయాలని బయట నిలబెట్టినావా? తింటే తిననియాడు, కూర్చుంటే కూర్చొనియాడు, రౌండ్స్కి వస్తాడు. ఆడెందుకు ఏం చేస్తున్నావు, వీడెందుకు? నా ఇంబట్నే సార్, నా ఇంబట్. ఇంకా ఏంది ఈ బాధ, ఏంది పరిస్థితి, ఏంది నాది అనేసి నేను. ఇక్కడ నా వీక్ పాయింట్ ఏంటంటే సార్, మేము నెలంతా డ్యూటీ చేస్తే జీతం వచ్చే ముందు ఆపుతాడు సార్ డ్యూటీ. ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా నేను ఆయన దారిలోకి పోతలేను సార్. పోకపోయే సర్కిల్ ఏం చేసిండో, ఇటు డోర్ మూసేసిండు, అటు డోర్ తీస్తాడేమో అనుకుని నేను నిలబడ్డా సార్.